హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య ఈ రోజు నుంచి మీకు ప్రతి మూవీ రివ్యూ కూడా నేను ఇవ్వబోతున్నాను వార్ 2 టీజర్ రిలీజ్ అయింది కదా దాని కోసం ఇవ్వబోతున్నాను సో వార్ 2 టీజర్ రివ్యూ ఇవ్వడానికి ముందు అసలు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడబోతున్నాను నా ఫస్ట్ రివ్యూ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సో ఫస్ట్ ఏంటి అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు RRR మూవీతో దేశవ్యాప్తంగా ఒక పెద్ద హీరో అయ్యారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ తెలిసింది RRR వల్ల సో దాని తర్వాత మన ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఏంటి అంటే రాజమౌళి గారితో మూవీ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే నెక్స్ట్ చేసే మూవీ అనేది కొంచెం తగ్గుతుంది ఫ్లాప్ అవుతుంది అన్నది టాక్ సో దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ చేశారు ఆ మూవీ డివైన్ టాక్ నడిచింది అంటే చాలా హిట్ కాలేదు ఫ్లాప్ కూడా కాలేదు అండ్ ఇప్పుడు దేవరా 2 షూటింగ్ కూడా జరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో డెబ్యూ మూవీ చేయబోతున్నారు అంటే డైరెక్ట్ మూవీ చేయబోతున్నారు బాలీవుడ్లో అదే వార్ 2 అది ఇప్పుడు టీజర్ కూడా రిలీజ్ అయింది టీజర్ నేను ఇంతకుముందే చూశాను చూస్తే మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి అంటే అంత అద్భుతంగా ఆ సీక్వెల్ యాక్షన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి అండ్ ఒక తెలుగు వాళ్ళగా మనకు ఒక గొప్ప విషయం ఏంటి అంటే బాలీవుడ్లో ఎవరైనా సరే YRF అంటే ఆ బ్యానర్ చాలా పెద్ద బ్యానర్ అంటే ఒక టాప్ హీరోస్తో మాత్రమే చేస్తుంది ఆ అదృష్టం మన తెలుగు వాళ్ళలో అంటే మన తెలుగు వాళ్ళగా జూనియర్ ఎన్టీఆర్కి దక్కడం మన అదృష్టం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద బ్యానర్లో అది కూడా డెబ్యూ మూవీ చేయడం ఇంకా మన తెలుగు వాళ్ళకి అది ఒక్కటి సరిపోతుంది సో ఈ బ్యానర్లో వచ్చిన మూవీ టీజర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన అందరికీ చాలా ఆసక్తికరంగా ఉంది అండ్ మనం ఎంత సంతోషం ఎంత హోప్స్ పెట్టుకొని చూసామో టీజర్ కూడా అదే రేంజ్లో ఉంది కానీ చిన్న చిన్న మైనస్లు కూడా ఉన్నాయి అయ్యే మనం తర్వాత మాట్లాడుకుందాం మొత్తం అసలు ఈ మూవీ షూటింగ్ అనేది 150 రోజులు జరిగింది అండ్ ఆ సినిమాలో మనం కొన్ని యాక్షన్ సీన్స్లో చూస్తాం కదా ఆ ప్లేసెస్ అయితే చాలా దేశాలలో అంటే స్పెయిన్ రష్యా ముంబై ఇలాంటి దేశాలలో జరిగింది మొత్తంగా దీంట్లో ఒక మెయిన్ రోల్స్ చేసేది ఎవరు అంటే కియారా అద్వానీ హృతిక్ రోషన్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ సీక్వెన్స్లోనే మూవీ అనేది నడుస్తుంది అండ్ బాలీవుడ్ ప్రేక్షకులందరూ కూడా మన జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు అంటే అందరికీ ఈ ఆతృత కూడా ఉంది లైక్ ఎలా ఉండబోతుంది యాక్షన్స్ ఏంటి మూవీ స్టోరీ లైన్ ఏంటి అని అందరికి తెలుసుకోవడానికి ట్రై చేశారు అంటే టీజర్ చూస్తే అర్థమవుతుంది అని అనుకున్నారు కానీ ఎటువంటి స్టోరీ లైన్ అయితే లేదు ఎందుకంటే టీజర్లో ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ వాళ్ళు ఫైటింగ్ చేసే విధానాలు అవి మాత్రమే కనిపించాయి అండ్ ఇంకొకటి మూవీ టీజర్లో హైలైట్ ఏంటి అంటే ఆ యాక్షన్లో మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది దీంట్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఆ మైనస్ ఏంటి అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకూడదు సో దాంట్లో ఏంటి అంటే ఓన్లీ యాక్షన్ అంటే ఆల్రెడీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి చాలా హైప్ ఉన్న హీరోస్ వీళ్ళు సో వీళ్ళకు ఇంకా హైప్ చేసి చూపించినట్టయితే ఆ టీజర్లో కనిపిస్తుంది అండ్ కియారా అద్వానీ కానీ స్టోరీ లైన్ కానీ అంటే ఓన్లీ యాక్షన్ చూపించారు టీజర్లో కానీ ఆ స్టోరీ లైన్ ఏంటి అన్నది మాత్రం క్లియర్గా కనిపించడం లేదు హీరోయిన్ని కూడా చూపించలేదు ఒక స్టోరీ లైన్ చూపించలేదు మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది ఇంకొంచెం మనకు పువ్వులు లైటింగ్స్ ఇలా చూపిస్తే బాగుండు అని నాకు అనిపించింది ఓన్లీ ఫైటింగ్ సీన్స్ మాత్రమే ఉండడం బాగుంది బట్ ఇది కాకుండా ఇంకా కూడా ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది సో మరి ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి ప్రేక్షకులందరూ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అంటే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో హృతిక్ రోషన్ కియారా అద్వానీ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ స్టోరీ లైన్ ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అండ్ మనం కూడా ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే సినిమా ఎలా ఉంటుంది అని చూడడానికి మరి ఈ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ ఈ సీక్వెన్స్లో మూవీ ఎలా ఉండబోతుంది ఈ థియేటర్స్ అందరినీ కూడా థియేటర్స్ నిండుతాయా లేదా అన్నది మనం ఆగస్టు 14న చూద్దాం అండ్ మీరు కూడా టీజర్ చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి